వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ వచ్చేసి భారత వ్యవసాయ రంగం. దీనిలో ఉన్న సిలబస్ మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ విధానాలు, హరిత విప్లవం, సహకార వ్యవస్థ, వ్యవసాయ మార్కెటింగ్, వ్యవసాయ ధరల విధానం, వ్యవసాయ పరపతి, భారత వ్యవసాయ రంగం, పంటల తీరు, వ్యవసాయ బీమా, వ్యవసాయ సబ్సిడీలు, రైతు సంక్షేమం, ఆహార భద్రత, వ్యవసాయ రంగం మరియు దాని అనుబంధ రంగాల పనితీరు, వృద్ధి, నీటిపారుదల వివరాలు, భారత్లో వ్యవసాయ అభివృద్ధి, నూతన వ్యవసాయ చట్టాలు. అగ్రికల్చర్. అగ్రి అంటే మట్టి, కల్చర్ అంటే సాగు చేయడం. అగ్రికల్చర్ అనగా మట్టిని సాగు చేయడం. 1950-51లో భారత్లో 70% మంది ప్రజలు వ్యవసాయాన్ని నమ్ముకుని బ్రతుకుతుంటే 2022-23 నాటికి 55%, అలాగే 2023-24 నాటికి 54% మంది కలరు. అంటే అప్పటి నుంచి ఇప్పుడు వచ్చేసరికి తగ్గారు వ్యవసాయం మీద. భారత్లో వ్యవసాయం ఋతుపవనాల మీద ఆధారపడి ఉంటుంది. పండించేటువంటి కాలాలు ఖరీఫ్, రబీ, జియాద్. ఖరీఫ్ అనేది వర్షాకాలపు పంట, రబీ అనేది శీతాకాలపు పంట, జియాద్ అనేది వేసవికాలపు పంట. వర్షాకాలపు పంట జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. ఈ కాలంలో ఎక్కువగా వరిని మాత్రం పండిస్తారు. రబీ అనేది శీతాకాలపు పంట, నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ కాలంలో ఎక్కువగా గోధుమ పంటను పండిస్తారు. జియాద్ అంటే వేసవికాలపు పంట, ఇది మార్చి నుంచి మే వరకు ఉంటుంది. ఈ కాలంలో ఎక్కువగా జొన్న, మొక్కజొన్న, కందులు పండిస్తారు. తెలంగాణలో ఖరీఫ్ను అబి అని, రబీను తబి అని పిలుస్తారు. భారత్లో 2 రకాల ఋతుపవనాలు ఈ వ్యవసాయాన్ని నిర్ణయిస్తాయి. అవి నైరుతి ఋతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వరకు ఉంటాయి. ఈశాన్య ఋతుపవనాలు సెప్టెంబర్ మధ్య నుంచి నవంబర్ మొదటి వారం వరకు ఉంటాయి. 1947 నాటి భారత వ్యవసాయ రంగం పరిస్థితి ఎలా ఉందని చూసుకుంటే, బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో నీటిపారుదల సౌకర్యాలు అభివృద్ధి చెందలేదు. సాంప్రదాయ వ్యవసాయ ఉత్పత్తి పద్ధతులు ఎక్కువగా ఉండి వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకతలు ఉన్నాయి. నాసిరకం విత్తనాలు, భూకంపాలలో సమస్యలు, కౌలు పరిమాణం ఎక్కువగా ఉండడం, మధ్యదళారీ వ్యవస్థ ప్రజలపై ఎక్కువ పన్ను భారాన్ని వేసి వారి ఆదాయాన్ని మరియు ఆర్థిక స్థితిగతులను దెబ్బతీసింది. స్వాతంత్రం అనంతరం వ్యవసాయ రంగంలో ఉన్న ప్రధాన సమస్యలను తగ్గించుటకు ప్రభుత్వం తన వ్యవసాయ విధానాల ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. అవి IADP, ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీన్ని 1960లో ప్రారంభించారు. దీన్ని సాంద్ర వ్యవసాయ జిల్లాల అభివృద్ధి కార్యక్రమం అంటారు. 1958లో PL 480 పేరుతో అమెరికాతో ఒప్పందం చేసుకుని గోధుమలను దిగుమతి చేసుకుంది భారతదేశం. 1959లో USA నుంచి భారత్కు వచ్చిన ఫోర్డ్ ఫౌండేషన్ వారి సహాయంతో 1960లో IADPను ప్రారంభించారు. దీనిలో భాగంగా దేశంలో సంవత్సరం పాటు నీటిపారుదల సౌకర్యాలు ఉన్నటువంటి సారవంతమైన భూములు అన్నటువంటి జిల్లాలను, సుమారుగా 7 జిల్లాలను 3 పంటల కోసం ఎంపిక చేశారు. 3 పంటలు ఏంటంటే వరి, గోధుమ, జొన్న. వరి కోసం 4 జిల్లాలను, గోధుమ కోసం 2 జిల్లాలను, జొన్న కోసం 1 జిల్లాను ఎంపిక చేశారు. వరిని షహాపూర్ బీహార్, రాయ్పూర్ ఛత్తీస్గఢ్, పశ్చిమ గోదావరి ఆంధ్రప్రదేశ్, తంజావూరు తమిళనాడు, పంజాబ్ నుంచి లుధియానా, ఉత్తరప్రదేశ్ నుంచి అలీగఢ్ గోధుమ పంట కోసం ఎంపిక చేశారు. రాజస్థాన్ నుంచి పాలి జొన్న పంట కోసం ఎంపిక చేశారు. ఈ విధంగా ఆయా జిల్లాల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం మంచి విత్తనాలు, నాగలి, రుణ సదుపాయాన్ని కల్పించింది. ఈ పథకాన్ని విస్తరించి 1965లో IAAPగా మార్చింది. IAP అంటే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్. దీన్ని 1965లో స్టార్ట్ చేశారు. సాంద్ర వ్యవసాయ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం. సంవత్సరం పొడవునా నీటిపారుదల సౌకర్యాలు కలిగిన ప్రాంతాలను ఎంపిక చేస్తారు. ఇది ఈ ప్రోగ్రాంలో భాగంగా. దీనిలో 114 జిల్లాలను ఎంపిక చేశారు. తెలంగాణ నుంచి 3 జిల్లాలు ఉన్నాయి. ఒకటి మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్. IADP, IAAPలలో తీసుకున్న విధానాలను దేశవ్యాప్తంగా అమలు కోసం 1966లో HYVP మరియు NAS పేరుతో మరొక ప్రయోగం చేయడం జరిగింది. 1966లో తీసుకున్న ఈ మార్పును హరిత విప్లవంగా పేర్కొంటారు. HYVP అంటే హై ఈల్డ్ వెరైటీస్ ప్రోగ్రామ్ అని, NAS అంటే న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీ అని చెప్తారు. HYVPలో భాగంగా మెక్సికో నుంచి సొనారా 64, లెర్మరాజో 64, మిరాకిల్ వీట్, PV18, అలాగే శ్రీలంక నుంచి H4, తైవాన్ నుంచి తైచుంగ్ నేటింగ్ వంటి విత్తనాలను భారత వ్యవసాయ రంగంలో యూజ్ చేసుకున్నారు. భారత వ్యవసాయ రంగంలో వచ్చిన ఈ మార్పులన్నీ అంతకుముందే 1950లో మెక్సికోలో వచ్చాయి. అమెరికా నుంచి భారత్కు వచ్చిన ఫోర్డ్ ఫౌండేషన్ అమెరికా నుంచి మెక్సికోకి వెళ్ళిన రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ యొక్క మెథడాలజీని ఇక్కడ వాడడం జరిగింది.